అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బా మల్లేశ్వరరావు. నేను మీనారపల్లి గ్రామవాసిని. నేను గతంలో 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా పనిచేశాను. నేను పనిచేసిన టైంలో మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాను. సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ ఒక వాటర్ ట్యాంక్ కట్టించాము, వైకుంఠధామం కట్టించాము, సీసీ డ్రైన్స్ కట్టించాము, కలవర్ట్లు నిర్మించాము. చాలా అభివృద్ధి పనులు. ఎవరైనా పేదవాళ్ళు సహాయం కోసం వస్తే వాళ్ళకి సహాయం చేశాను. నేను దిగిపోయేటప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీలు 3 లక్షల రూపాయలు వెనక వచ్చే వాళ్ళ కోసం అని చెప్పి 3 లక్షల రూపాయలు ఉంచి దిగాను. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇంటి పన్ను డబ్బులతో అభివృద్ధి పనులు చేసిన దాఖలా ఎక్కడా లేదు. ఒక బిల్లులు పెట్టి తినేసే సర్పంచులనే చూసి ఉంటారు. కానీ మా గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను డబ్బులతో సీసీ రోడ్లు డ్రైన్స్ నిర్మించాను. అది ఎక్కడా జరగదు. ఏ పంచాయతీలో మీరు ఎక్కడైనా వెతుక్కోవచ్చు. ఓన్లీ ఒక మీనారపల్లి గ్రామ పంచాయతీలోనే జరిగింది ఆ విధంగా. అంటే ఎవరైనా సరే వాళ్ళు ఒక ఆడపిల్లలకే ఇస్తుంది గవర్నమెంట్. మేము ఆడపిల్లలనే కాదు, అది పేదవాళ్ళలో మగపిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా సరే కానీ వాళ్ళు పెళ్ళి కుదిరింది అని చెప్పి కార్డు తీసుకొచ్చి ఇస్తే మా సొంత నిధుల నుంచి ఒక 10,000 వాళ్ళకి పెళ్లి ఖర్చుల కింద ఇస్తున్నాము. వాటితో వాళ్ళ పెళ్ళి అవుతుందని మేము అనట్లేదు. కానీ వాళ్ళకు ఒక చిన్న సాయం మా కుటుంబం నుంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ చల్లని దీవెనలు ఉంటే చాలు మాకు. ఇంకా అంతకంటే మేము వాళ్ళ నుంచి ఏమీ ఆశించట్లేదు. మేము మా స్వార్థం కోసం ఈ రాజకీయంలోకి రాలేదు. మేము వచ్చింది ప్రజలకు సేవ చేద్దామని వచ్చాము. ప్రజల కోసమే మేము. మా కుటుంబం రాజకీయ కుటుంబం ఇప్పుడు కాదు. మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము రాజకీయ ఫ్యామిలీ ఇక్కడ. కాబట్టి మేము ఊరు జనాలు ఎవరికి ఏ సమస్య ఉందనేది మాకు వాళ్ళు చెప్పకపోయినా మాకు తెలుసుద్ది. ఊరిలో ఎవరికన్నా యాక్సిడెంట్ అయిందని అదని ఇదని చెప్తే ఎమ్మటే వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా వేరే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తారేమో. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం మేము అప్పటికప్పుడు అందిస్తాం. అది ఊరిలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మేమేందని ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మాకు ఆ నమ్మకం ఉంది. ఊరి జనాలు మమ్మల్ని కోరుకుంటున్నారు. మమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్న నా లక్ష్యంలో మీరందరూ భాగస్వాములై, నా మహిళలు ఇప్పుడు అందరూ తోడున్నారు. మీరంతా నా వెనకాలండి నన్ను ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నాను. నడిపించాలని నాకు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. నన్ను మీ అందరు ఆడబిడ్డగా ఆదరించండి. మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.